నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కొండ రాజీనామా పక్కా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. దానికి కంటిన్యూషన్గా పాత తప్పులే రిపీట్, ఈసారి ఏ గూటికి అని కూడా పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అని చెప్పి పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే కొండా సురేఖను చూస్తుంటే నాకు రెండు మాటలు గుర్తొస్తున్నాయి. ఒకటి, రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనే మాట. రెండవది వచ్చేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తప్పులు చేయండి పర్లేదు, ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోండి, కానీ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి అని చెప్తారు. ఈ రెండు మాటలు కొండా సురేఖ వినలేదేమో, కానీ ఆవిడ రాజకీయ జీవితాన్ని ఆవిడ చేతులతోనే ఎలా చిదిమేసుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. కొండా సురేఖ మొదటి నుంచి కూడా ఆవేశపూరితమైన మనిషిగానే రాజకీయాలలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారు ఆవిడ అని చెప్పి మాటలు వినిపిస్తుంటాయి. అయితే తాజాగా ఏం జరుగుతుంది అనంటే, ఈసారి కొండా సురేఖ కుమార్తె తెర మీదకి వచ్చారు. కొండా సుస్మితా పటేల్ ఇష్టానుసారంగా మాట్లాడటం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడని కూడా గౌరవం లేకుండా, తెలంగాణ ముఖ్యమంత్రి అని కూడా గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డిని పట్టుకుని కళ్ళు నెత్తికెక్కాయా అని చెప్పి మాట్లాడారు. ఎందుకని అంటే, తన తండ్రికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి వాయిదా వేసుకుంటూ వెళుతున్నారట, ఇవ్వటం ఆలస్యమైందని చెప్పేసి ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే తోటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పట్టుకొని డైపర్లు వేసుకునే వాళ్ళని తీసుకొచ్చి పోటీ చేయిస్తారట, ఊరుకుంటామా, ఇది మా సంస్థానం, మేమే పోటీ చేస్తామన్నట్టుగా మాట్లాడారు. ఇవన్నీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా కోపాన్ని తెప్పించాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడటం వాళ్ళు ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. అందుకనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకి, దేవాదాయ అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకి నోటీస్ ఇచ్చింది. మీ అమ్మాయి మాట్లాడిన మాటల మీద వివరణ ఇవ్వండి అంటే, ఆవిడ చాలా తెలివిగా తప్పించుకుంటారు కదా, అలాగే తప్పించుకోవాలని చూశారు. మా అమ్మాయి అభిప్రాయాలు అవి, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలకి నాకు ఏంటి సంబంధం, ఆవిడ చేసిన వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు, నేను మామూలుగానే పనిచేసుకుంటున్నాను పార్టీలో అని చెప్పేసి మాట్లాడారు. కానీ వాటి మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా సంతృప్తి చెందలేదు కాబట్టి ఆవిడికి పవర్ కటింగ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే, కొండా సురేఖకి సంబంధించిన శాఖల్లో ఎవరైతే అధికారులు డిప్యుటేషన్ మీద వచ్చారో వాళ్ళందరినీ మళ్ళీ రిటర్న్ పంపించేసింది, అసలు కొండా సురేఖకి ఏమాత్రం సమాచారం లేకుండా. కాబట్టి ఇక్కడ ఒకవేళ కొండా సురేఖ క్వశ్చన్ చేసినా కానీ మాకేం తెలుసు, అధికారులు వాళ్ళకి ఇక్కడ నచ్చలేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయారేమో అని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు. అందులో వింతే ఉంది. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలతోటి కొండా సురేఖకి ఎలాగైతే సంబంధం లేదో, అధికారులు వాళ్ళకి కావలసిన శాఖల్లోకి వెళ్ళటానికి వాళ్ళకు ఒక హక్కు ఉంటుంది కదా, మేము ఇక్కడ పనిచేయటం ఇష్టం లేదు మాకు, మళ్ళీ మా పాత శాఖలోకి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అలాగే వెళ్ళిపోయారని చెప్పి చెప్తుందేమో కాంగ్రెస్ పార్టీ. సో ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన శాఖల మీద సమీక్ష నిర్వహించుకోవడానికి సచివాలయానికి కూడా వెళ్లకుండా వర్చువల్గా సమీక్షలు నిర్వహించుకునే పరిస్థితికి వచ్చేశారు. అంతటి స్థాయికి పడిపోయింది కొండా సురేఖ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇవన్నీ కూడా ఆవిడ ఆవేశపూరితమైన నిర్ణయాల వల్ల, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్లే ఇలా జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇవన్నీ కొండా సురేఖకి కొత్త కాదు, గతంలో కూడా చేశారు. ఇలాంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆవేశపూరితమైన మాటలు గతంలో కూడా మాట్లాడారు. ఆవిడ ఏం చేశారంటే, మంత్రి పదవి అనేది అందరికీ అంత సులువుగా దొరికేది కాదు, అంత సామాన్యంగా దొరికేసేది కాదు. మంత్రి పదవి కోసం చాలామంది క్యూల్లో నిలబడి ఉంటారు, పైరువీలు చేస్తూ ఉంటారు, లాబింగులు చేస్తూ ఉంటారు. ఇన్ని చేసినా మంత్రి పదవి వస్తుందనే గ్యారంటీ కూడా లేదు. కానీ కొండా సురేఖని కోరి మరీ వరించింది మంత్రి పదవి. ఎప్పుడు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. అయితే రెండవసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చనిపోయారు కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయకపోతే నాకు ఈ మంత్రి పదవి అక్కర్లేదు, అసలు నాకు ఈ ఎమ్మెల్యే పదవి కూడా అక్కర్లేదు అని చెప్పి ఆవిడ రిజైన్ చేసేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావచ్చు, ఎవరైనా అలుగుతూ ఉంటారు, పార్టీల మీద అలిగి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు. కానీ అప్పట్లో కొండా సురేఖ తిరిగి రావడానికి లేకుండా చేసుకున్నారు తన మాటలతోటి. ఎలాగంటే, అసలు ఆ రోసయ్య మొహం కూడా చూడటం నాకు ఇష్టం లేదు, మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళను అని చెప్పారు. అలాంటి మాటలు మాట్లాడి రోసయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఆవిడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వద్దామని అనుకున్నా కానీ రాలేకుండా ఆవిడే చేసుకున్నారు. సో ఇలా ఉంటాయి కొండా సురేఖ వ్యవహారాలు. అయితే ఆవిడ వ్యవహార శైలి గురించి ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాలి. సరే, కాంగ్రెస్ పార్టీని విభేదించింది, ఇంకా నెక్స్ట్ లార్జెస్ట్ పార్టీ ఏముంది తెలంగాణలో? ఇటు బీఆర్ఎస్ ఉంది, అధికారంలోకి వచ్చింది 2014లో. అలాగే అటు చూస్తేనేమో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ రెండిట్లోకి వెళ్ళొచ్చు. కానీ ఆ టైంలో ఆవిడ 2014 ఆ టైంలో అనుకుంటా మేబీ ఆవిడ టీఆర్ఎస్లోకి వెళ్ళారు. టీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడైనా
సజావుగా ఉన్నారా అంటే అక్కడ కూడా పూర్తిగా లేరు. ఎర్రబెల్లి దయాకర్రావు వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేశారు. అక్కడి నుంచి వెనక్కి వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉండి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వెళ్ళి. సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. అంటే వీళ్ళు రాగానే విజయం సాధించడం కాదు, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడి పదవిని రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మొత్తం తన భుజస్కంధాల మీద మోసారు బాధ్యతలన్నింటినీ. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు తెలంగాణలో. తీసుకొచ్చుకున్న తర్వాత ఈవిడికి చక్కగా మంత్రి పదవి కూడా ఇచ్చారు. మరి దాన్ని కాపాడుకుంటూ రావాలి కదా, రాకుండా ఏం చేస్తున్నారు? ఇదిగో ఇలాంటి వాటిలన్నింటిలో కూడా వేళ్ళు పెడుతున్నారు. అనరాని మాటలు అనడంలో ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ముందుంటుంది. నాగార్జునకి, సమంతకి, అలాగే కేటీఆర్కి మధ్య ఏవో మాటలు నడిచాయని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ టైంలో కూడా కొండా సురేఖకి ఇక పదవి ఊస్ట్ అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డే ఆవిడ్ని సేవ్ చేశారు. అంత సేవ్ చేసినా పదవి పోకుండా చూసినా వాళ్ళకి రేవంత్ రెడ్డి మీద ఏమాత్రం కన్సర్న్ లేదు. అందుకే కొండా సుస్మితా పటేల్ రేవంత్ రెడ్డి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పడంలో కూడా ఎటువంటి అనుమానం లేదు. సో ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు తెలంగాణలో కొండా సురేఖ అసలు ఉంటారా ఉండరా, ఉండకుండా రాజీనామా చేసేసే పని అయితే ఎవరికి ఇస్తారు ఆ రాజీనామా పత్రం అని అంటే వెళ్ళి ఢిల్లీ అధిష్టానానికి ఇస్తారు అని చెప్పి మాత్రం ఇప్పుడు పొలిటికల్ వర్గాల నుంచి తెలుస్తుంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికో లేకపోతే స్పీకర్కో రాజీనామా ఇస్తే వీళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారేమో. అక్కడికి వెళితే వాళ్ళు కొన్నాళ్ళు టైం తీసుకోమ్మా, ఆలోచించుకోమ్మా, నువ్వు పార్టీలో ఉండు, పార్టీలో లాంగ్ టర్మ్ నుంచి కంటిన్యూ అవుతున్న దానివి కదా, సీనియర్ పొలిటీషియన్ కదా, నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, మీ ఫ్యామిలీకి పొలిటికల్గా ఒక పవర్ ఉంది, మీ ఏరియాలో మీకు మంచి గుర్తింపు ఉంది, మీరు వెళ్ళకూడదు కాంగ్రెస్ పార్టీలో నుంచి అని 4 మంచి మాటలు చెప్పి వెనక్కి పంపించేస్తారు అనే ఆశతోటి ఆవిడ ఢిల్లీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి రాజీనామా పత్రాన్ని ఇవ్వాలి అనుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఢిల్లీ అధిష్టానం కూడా కొండా సురేఖకి అనుకూలంగా ఏమైనా ఉందా అంటే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ఆవిడ మల్లికార్జున ఖర్గేని కూడా కలిసినప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏవైతే చెప్పిందో వాటికి అనుగుణంగానే మీరు నడుచుకోవాలి, దీంట్లో ఎవరు చేసేది ఏముండదు, ముఖ్యమంత్రిని పట్టుకొని ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మాట్లాడతారా అని చెప్పి ఆయన కూడా బుద్ధి చెప్పి పంపించేశాడు అనే ఇప్పుడు టాక్ నడుస్తుంది. మరి కొండా సురేఖ ఫ్యామిలీ ఏం చేస్తారు? కొండా మురళి అయితే ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కొండా ఫ్యామిలీ పొలిటికల్ అంశాల గురించి పూర్తిగా చెప్పాలనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా ఆయన మాట్లాడతారు అని చెప్పి తెలుస్తుంది. మరి ఆయన మాట్లాడితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆయన కొండా సురేఖకి అనుకూలంగా మాట్లాడతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారా, ఏం మాట్లాడతారు అనేది కూడా ఇంకో ఆసక్తి ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్ళిపోతే ఈసారి ఏ పార్టీలోకి వెళ్తారు? గతంలో బీఆర్ఎస్ పార్టీని వద్దనే కదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తారా? మొన్న వరకు కూడా కేటీఆర్ని విమర్శించిన కొండా సురేఖ, కేటీఆర్ని నానా రకాలుగా మాట్లాడిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయనతో జత కలిసి బీఆర్ఎస్లో పని చేయగలుగుతారా, లేదంటే వీళ్ళు జనసేన పార్టీలోకి వెళతారు అని కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణలో ఇంకా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకోలేదు, నియోజకవర్గాల్లో క్యాడర్ అంత బలంగా లేదు అనే మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలంగా తెలంగాణలో లేదు. కాబట్టి మరి వీళ్ళు ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీలో చేరితే పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? ఆ పార్టీ ఎప్పటికి పుంజుకోవాలి? ఖచ్చితంగా ఒక 5 years 10 years పడుతుంది కదా. అప్పటి వరకు ఇలాగా పవర్ లేకుండా కేవలం అలాగా జనసేన పార్టీ నేతల్లాగా ప్రజల్లో తిరుగుతూ ఉంటారా? అలాంటి పరిస్థితి అవసరమా? అలాంటి పరిస్థితి ఉంటే అసలు కొండా సురేఖ, కొండా సుస్మిత తట్టుకోగలరా పవర్ లేకపోతే? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఏ పార్టీలోకి వెళ్తారు అంటే బీజేపీలోకి వెళ్ళే అవకాశం లేకుండా కొండా మురళినే చేసుకున్నాడని కూడా అంటున్నారు. ఎందుకంటే అమిత్ షా నుంచి ఒక రాయబారం, ఒక సీనియర్ పొలిటీషియన్ ద్వారా కొండా మురళి వద్దకు వస్తే, అంటే బీజేపీలోకి రండి అని చెప్పి వస్తే ఆ ఆఫర్నే తిరస్కరించాడట కొండా మురళి. సో మరి అటువైపు డోర్స్ ఆయనే క్లోజ్ చేసేసి పెద్ద తాళం కప్ప వేశాడు. ఆ తాళం కప్ప తీసుకెళ్ళి ఏ మురుక్కాలలో పడేశాడో తెలియదు. సో బీజేపీ డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇటు కొండా సురేఖ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండే అవకాశం తక్కువగా ఉంది, జనసేనలోకి వెళితే ప్రశ్నార్థకమే, బీజేపీలోకి వెళ్ళే అవకాశం లేకుండా చేసుకున్నారు, బీఆర్ఎస్లోకి వెళితే ఇంకా అంతకు మించి సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉండదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తిడుతున్నారు. మరి ఏం చేస్తారు? ఏమవుతుంది కొండా ఫ్యామిలీ పరిస్థితి? దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.